అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సార్, అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని మనందరికీ తెలుసు. అండ్ ఈ సినిమా టైటిల్ ఫిక్స్ అయిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ టైటిల్ పెడితే ఎటువంటి టైటిల్ పెట్టారు? ఇప్పుడు సర్క్యులేట్లో ఉన్న టైటిల్ ఒకటైతే మనం గతంలో చూసాము. రఫాడిద్దాం టైటిల్ పెట్టారని చెప్పేసి కొన్ని రోజులు సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది. కొత్తగా ఇంకో టైటిల్ చిరంజీవి గారి ఒరిజినల్ నేము శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అంటే సర్క్యులేషన్లో ఉన్న టైటిల్స్ కొన్ని మనం గతంలో చూసాం. భగవంత్ కేసరి అని టైటిల్ పెట్టారు, ఇది కరెక్ట్ యాప్టేనా అని చెప్పేసి కొంత డిస్కషన్ జరిగింది అనిల్ రావిపూడి గారి టైటిల్లోనే. కొంతమంది ఆ టైటిల్ కంటే ఇంకా బెటర్ ఏదైనా ఆలోచిస్తే బెటర్ కదా అని చెప్పేసి. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ యాక్సెప్ట్ చేశారు, పెద్ద హిట్ అయిపోయింది. సంక్రాంతికి వస్తుందని తీసుకోండి, దానికి కూడా ఈ టైటిల్ కరెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అదే పందాలో చిరంజీవి గారి సినిమాకి సంబంధించి ఈ టైటిల్ శంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి టైటిల్ ఆయన దాంట్లో మనకి సూచాయిగా లీక్ అయిన దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే డ్రిల్ మాస్టర్గా పనిచేస్తున్నారు, పీటీ మాస్టర్గా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. 70% కామెడీ ప్లస్ 30% ఒక ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. దానికి తగ్గట్టే శంకర్ ప్రసాద్ గారు అని చెప్పేసి టైటిల్ పెట్టారని ఒక లీకేజ్ అయితే వచ్చింది. అది లీకేజ్ వాళ్ళు యూనిట్ నుంచి చేశారా, ఒకవేళ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చెక్ చేసుకుందామని చేశారా అనేది తెలియదు, లేకపోతే ఏదైనా ఇది గాసిప్ లాగా ఈ టైటిల్ పుట్టించారని తెలియదు. కానీ ఈ టైటిల్ సర్క్యులేషన్ అవ్వటం, దీన్ని చెక్ చేసుకోవటం, బాగుంటే అదే ఉంచేయటం అనేది మనం చూస్తున్నాం. త్రిబుల్ ఆర్ దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. సో మనకి టైటిల్ ఎలా ఉంది, సాఫ్ట్ టైటిల్ కదా అని కొంతమంది ఫ్యాన్స్ నుంచి కొంతమంది ఇదేంటి ఇంత సాఫ్ట్ టైటిల్ పెడుతున్నారు, కొంచెం పవర్ఫుల్గా ఉండాలి కదా టైటిల్, చిరంజీవి గారి సినిమా కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. బట్ సాఫ్ట్ టైటిల్ కూడా ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీ టైటిల్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలుగా అది వర్కౌట్ అయింది. మనం గతంలోకి వెళ్ళి చూసుకుంటే అలా వైకుంఠపురంలో అని టైటిల్ ఒకటి పెట్టారు అల్లు అర్జున్ సినిమా త్రివిక్రమ్ది. బట్ అది ప్లజెంట్ టైటిల్, అది అచ్చ తెలుగు టైటిల్. అది ఇండస్ట్రీ హిట్ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ క్రియేట్ చేసింది. ఆ రోజుకి ఉన్నటువంటి ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులు దానికి ఉన్నాయి. సో టైటిల్ ఏం పెడుతున్నారు ఏంటనేది ఒక ఇంపార్టెంటే. టైటిల్కి అనేది ప్రధాన భూమికే పోషిస్తుంది విజయంలో. మనం గతంలో చూసుకుంటే కలేజా సినిమా టైటిల్ ఉంది. కలేజా సినిమా టైటిల్ పవర్ఫుల్ టైటిల్, వాళ్ళు వదిలిన టీజర్ కూడా వెరీ పవర్ఫుల్ టీజర్ వదిలేరు. ఇది అసలు మామూలు హీరోయిక్ సినిమా కాదు, ఇది బాగా మాస్ ఎంటర్టైనరు, ఒక యాక్షన్ ఎంటర్టైనర్ బిల్డప్ లాగా టీజర్ వదిలేరు. ఆ టైటిల్లో ఫ్యాన్స్ అంతా ఊహించుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే మహేష్ బాబు గారు అప్పటి వరకు ఆయన కెరీర్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్కి ఆ పర్ఫార్మెన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ దాంట్లో ఉంది. బట్ అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఇక్కడ ఒకటి ఉంది. సో అది మ్యాచ్ అవ్వలేదని ఒక అభిప్రాయం ఉంది. బట్ అది టీవీలోకి వచ్చిన రిలీజ్లో కూడా మంచి రికార్డ్ కలెక్ట్ చేసింది. టైటిల్ రోల్ అనేది విజయంలో చాలా ప్రధానం. అలా అని మనం సాఫ్ట్ టైటిల్ పెడితే హిట్ కొట్టలేరు అనేది కూడా లేదు. బట్ ఏ సబ్జెక్ట్కి ఎలాంటి టైటిల్ పెట్టాలనేది డైరెక్టర్కి తెలిసినందుగా, లేకపోతే ప్రొడ్యూసర్ తెలిసినందుగా, హీరో తెలిసినందుగా బయట వ్యక్తులకు తెలియదు. కాబట్టి ఎన్ని విశ్లేషించుకున్నా కానీ ఈ శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ అనేది ఆ సబ్జెక్ట్కి యాప్టా కాదా అనేది అనిల్ రావిపూడి గారు ఎలా కన్విన్స్ చేస్తారనేది చూడాలి. మనం సంక్రాంతికి వస్తున్న టైటిల్ అనుకున్నప్పుడు కూడా అది రిలీజ్ ముందు వరకు కూడా వచ్చేసరికి జనాల్లో అలవాటు అయిపోయింది, టైటిల్ అలవాటు అయిపోయింది. అది కన్విన్స్ చేయగలిగారు, లోపల కంటెంట్ వెళ్ళిన తర్వాత కన్విన్స్ చేయగలిగారు. ఈ సింది కూడా లోపల ఉన్న కంటెంట్ ఏమి ఇస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. అది చిరంజీవి గారి ఒరిజినల్ టైటిల్. చాలామంది అభిప్రాయం ఒరిజినల్ పేరు కాబట్టి చాలామందికి అది బాగానే ఉందనిపిస్తుంది. బట్ కొంతమంది ఏంటంటే రేంజ్, ఒక మాస్ హీరో చిరంజీవి గారు, ఆయనకున్న ఇమేజ్ వేరు, కామెడీ కూడా మంచి టైమింగ్ ఉంది. రెండు కలిపి ఉన్న టైటిల్ ఏదైనా ఆలోచిస్తే బాగుండేది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇది టూ ఎర్లీ. సంక్రాంతికి ఇంకా చాలా టైం ఉంది. షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. వాళ్ళు అనుకున్న టైంకి, అనుకున్న డేట్కి రిలీజ్ చేయడానికి సన్నాహంగా ఉన్నారు. బట్ పబ్లిసిటీ విషయంలో కానీ, సినిమాల క్లారిటీ విషయంలో కానీ అనిల్ రావిపూడి ఎలా ఉంటారో మనకు తెలుసు. సో సరిలేరు మీకు ఎవరు టైటిల్ పెట్టినా ఆయనే పెట్టారు కదా, సరే అది చూసాం. F2 F3 పెట్టిన ఆయన టైటిల్ కదా, సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ విషయాల్లో కూడా ఆయన క్లారిటీ ఉంది. బట్ ఇది ఏం చేస్తారని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ సర్క్యులేషన్లో ఉన్న టైటిల్ తప్ప అధికారికంగా చెప్పింది అయితే కాదు.